అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రబెరగడ వంటలు. అందరూ ఎలా ఉన్నారు? ఇవి దసరా స్పెషల్ వీడియోస్ అండి. 4వ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారండి. అసలు ఇంట్రడక్షనే అవసరం లేదు. పేరులోనే ఉంది గాడెస్ ఆఫ్ మనీ అని. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు మనం మనీ చుట్టూ తిరుగుతామండి. అసలు ఇది లేకుండా మనం ముందుకి వెళ్ళలేము. అమ్మ అందరింట్లో ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ అమ్మకి బూరెలు నైవేద్యంగా పెట్టాలండి. నేను ఆల్రెడీ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఏ అమ్మని పూజించాలి, నైవేద్యంగా ఏం పెట్టాలి అని వీడియో చేశానండి. చూడకపోతే చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు బియ్యానికి 1/4 కప్ మినపప్పు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. బియ్యాన్ని, మినపప్పుని ఏ విధంగా కడుక్కొని నానబెట్టుకున్నామో అదే విధంగా ఒక కప్పు శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇవన్నీ కనీసం 2-3 గంటల సేపు నానాలండి. 3 గంటలు అయ్యాక కుక్కర్ తీసుకుని నానబెట్టుకున్న శనగపప్పు అందులో 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకుని కుక్కర్ పెట్టుకోండి. ఇవి 3-4 విజిల్స్ రావాలండి. కుక్కర్ అయ్యి చల్లారేలోపు చోక్ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మేమైతే చోక్ పిండి అంటాం. మరి మీరేమంటారు అన్నది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ముందుగా ఒక జార్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని, మినపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కొంచెం వాటర్‌ని, ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి. బెల్లం కరిగేలోపు శనగపప్పుని ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. శనగపప్పు అనేది ఇలా పేస్ట్‌గా చేసుకోవాలి. బెల్లం కరిగాక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని చిటికెడు యాలకుల పొడి వేసుకుని ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి. దగ్గర పడ్డాక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది చల్లారాక ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. మొత్తం అన్నిటినీ ఇలా ఉండలు చేసుకున్నాక ఒక బాండీ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఈ ఉండలు చోక్ పిండిలో ముంచుకుని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేపుకోవాలండి. నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకుని చేస్తే మీకు ఎగ్జాక్ట్గా 15 బూరెలన్నా వస్తాయండి. ఒకవేళ చోక్ పిండి మిగిలిపోతే దోశలు వేసేసుకోవచ్చండి. నేను ఇంట్లోనే 5 రకాల దోశలు ఎలా చేసుకోవచ్చు అనే వీడియో చేశానండి. చూడకపోతే చూసేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బూరెల ప్రసాదం రెడీ. ఓం లక్ష్మీ నమో నమః అనుకుంటూ అమ్మవారికి నైవేద్యం పెట్టేసేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ క్లిక్ చేయమంటుంది మీ ఎర్రప్రగడ.